తెలంగాణ ఎట్లా ఉంటుంది అంటే చూడడానికి ఇట్లా గుడిసెలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది లిటరలీ. సో ఒక వైపు నుంచి ఒక చివరి నుంచి ఏమో ఇటు కింది నుంచి ఏమో గోదావరి, ఇటు కింది నుంచి కృష్ణ పోతుంది. దే స్టార్టెడ్ థింకింగ్ ఇట్లా ఉండే టోపోగ్రఫీలో నీళ్లు కిందికి వెళ్ళి మీదకి తీసుకురావాలంటే రెండే మార్గాలు. ఒకటి సొరంగం తవ్వాలా, తవ్వి కిందికి వెళ్ళి అదే ప్లేన్ లో నీళ్లు తేవాలి ఇంకో ఏరియాకి, లేదా రెండోది ఏం చేయాలి, లిఫ్ట్ చేయాలి వాటర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటంటే గోదావరి నదిలో నీళ్లు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే తెలంగాణలో మహారాష్ట్ర నుంచి తెలంగాణకు ఎంటర్ అయ్యి తెలంగాణ నుంచి కిందికి ఆంధ్రాకి ఎంటర్ అయ్యి తర్వాత సముద్రంలోకి వెళ్ళిపోతుంది గోదావరి. ఒక టీఎంసీ అంటే జస్ట్ మీకు రెఫరెన్స్ పాయింట్ కోసం హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ ఉంది, హుస్సేన్ సాగర్ ఉంది, దట్స్ 1 టీఎంసీ. సో అట్లా వందల వేల టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం వేస్ట్ గా కిందికి పోతున్నాయి సముద్రంలో, మనం వాడుకుంటలేం కాబట్టి. సో కేసీఆర్ గారు ఏం ఆలోచించారంటే ఇదంతా అర్థం చేసుకున్న తర్వాత తెలంగాణలో ఇంత నీళ్లు పెట్టుకొని మన దగ్గర అసలు కరువు ఉండడం ఏంటి, మన దగ్గర సాగుకు యోగ్యంగా ఉన్న భూమి, కష్టపడే మనుషులు ఉన్న తర్వాత మనం ఎందుకు ఈ నీళ్లు సద్వినియోగం చేయదు, ఎందుకు వాడదు. అప్పుడు ఏం చేసినారు, గోదావరి అంతా స్టడీ చేస్తే దే ఆల్ సాట్ టుగెదర్ ఇంక్లూడింగ్ వ్యాప్కోస్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ సర్వే చేసి మేడిగడ్డ అని ఒక పాయింట్ పట్టుకున్నారు. 80 మీటర్స్ అబవ్ సీ లెవెల్. గోదావరి అక్కడ 80 మీటర్స్ కాడికి ప్రవహిస్తుంది. నేను చెప్పాను కదా ఇట్లా ఉన్న గోదావరి కృష్ణ. హైదరాబాద్ కి అత్యంత సమీపంలో ఉండే గజ్వేల్ కొండపోచమ్మ సాగర్ అని అక్కడ ఒక రిజర్వాయర్ కట్టారు. 15 టీఎంసీ కెపాసిటీ, ఆల్మోస్ట్ 15 టైమ్స్ హుస్సేన్ సాగర్. మల్లన్న సాగర్ అని ఇంకోటి కట్టారు, మన దుబ్బాక కాన్స్టిట్యున్సీ వస్తుంది, 50 టీఎంసీ. కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఈ గవర్నమెంట్ ఆ 80 మీటర్స్ కాడ ఏదైతే మేడిగడ్డ ఐడెంటిఫై చేసినామో అక్కడ ఒక బరాజ్, దాని తర్వాత ఇంకా 3 బరాజ్, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఈ 3 బరాజెస్. ఆ పైన ఎల్లంపల్లి 4వ బరాజ్. ఈ 4 బరాజ్లలో నీళ్లు లిఫ్ట్ చేస్తూ వెనక్కి పంప్